నేరమని నేను రూఢిగా నమ్ముచున్నానని అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ చెప్తున్నారు. ఈ రాత్రి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియమైన సహోదరులారా సహోదరులారా, వాట్ యు థింక్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్? ఈ రాత్రి దేవుని ప్రేమను గురించి ఏమి ఆలోచన చేస్తున్నాం? దేవుడు లోకమును ఎంతో ప్రేమించని చిన్నప్పటి నుంచి వింటున్నాను. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్? దేవుని ప్రేమ గురించి నీ ఉద్దేశం ఏంటి? ఆయన ఎవరిని ప్రేమించారు? ఎందుకు ప్రేమించారు? ప్రేమించి ఏం చేశారు? ఇందులో నాదేమైనా ఉందా అని ఆలోచన చేస్తే, ఆయన చనిపోయింది నీ కొరకే, పరలోకానికి నుంచి భూలోకానికి వచ్చింది నీ కొరకే, ఆయన చనిపోయింది మన కొరకే, సమాధి చేయబడింది మన కొరకే, ఆయన మరణాన్ని జయించి పునరుత్థానుడై తిరిగి లేచింది మన కొరకే. ఈనాడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ అవర్ వెల్ఫేర్, మన క్షేమం కొరకు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. గాడ్స్ లవ్, అది దేవుని ప్రేమ. ఆయన మళ్ళా తిరిగి రానని అన్నారు. వన్ డే ఐ విల్ కమ్ అగైన్ టు ద మిడిల్. ఆయన మధ్యాకాశానికి ఒక రోజు నేను వస్తానని వాగ్దానం చేశారు. వై? బికాస్ ఆఫ్ హిజ్ లవ్. ఆయన ప్రేమను బట్టి రానని అన్నారు. వీటన్నిటిలో మనం చూసేది దేవుని ప్రేమ. ఈ రాత్రి ఆయన ప్రేమను రుచించాలని నీకు ఆశ ఉందా? దేవుని ప్రేమను పొందుకోవాలి నీకు ఆశ ఉందా? యేసయ్యా, నువ్వు నన్ను ప్రేమించావు, నేనే నిన్ను ప్రేమించలేకపోతున్నాను. అందుకే యేసు ప్రభు మరి 10 ఆజ్ఞలు వద్దుగా 2 ఆజ్ఞలు చేయండి అన్నాడు మత్తయి సువార్తలో. ఏంటవి? యు లవ్ యువర్ గాడ్, నీ దేవుని ప్రేమించు. రెండవది, యు లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్, నిన్ను వలె నీ పొరుగు వారిని. కనుక దేవుని ప్రేమించాలి అంటే ఏంటంటే ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన హృదయంలో చేర్చుకోవాలి. ఆ ప్రేమామూర్తి ఈనాడు నీ కొరకై